రికార్డ్ అవుతుంది గురూజీ. ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యచ్ఛాధితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య భూమిః ప్రమా అంతరిక్షముతోధరం దివం యచ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య సూర్యచక్షుచంద్రమా చ పునర్నవః అగ్నిం యచ్చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య ప్రాణాపానౌ చక్షురంగిరసో భవన్ దిశో యచ్చక్రే ప్రజ్ఞాని తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క తేనోపనిషత్తు జ్ఞానగంగ ఆధ్యాత్మిక సత్సంగమంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నిన్నటి రోజున మనము ఇంద్రియాల ద్వారా మనం పరమాత్మను గ్రహించలేము. ఆ పరమాత్మను గ్రహించాలంటే కేవలము బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించాలి అనే విషయంగా మనం తెలుసుకున్నాం. ఇది మీరందరూ గ్రహించారు. కాబట్టి ఇంద్రియాలతో మనం గ్రహించేదల్లా కూడా అదంతా కూడా ప్రకృతి మాత్రమే, స్థూలమైన ప్రకృతి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు శ్లోకం చూడండి. యద్ వాచ అభ్యుదితం ఏన వా గభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం యదిద ఉపాసతే. ఇది శ్లోకము. ఒక్కొక్క పదానికి మనము అర్థం తెలుసుకుందాం. యత్ అంటే ఏది, వాచ వాక్ అనేటటువంటి ఇంద్రియముచే, అనభ్యుదితం ప్రకటము చేయబడదో, ఏన దేనిచే, వాక్ వాగింద్రియం వాక్కు, అభ్యుద్యతే ప్రకటింపబడుచున్నదో, తత్ ఏవ దానినే, త్వం నీవు, బ్రహ్మమని విద్ధి తెలుసుకొనుము. కాని మనుజులు యత్ ఇదం వాగింద్రియముచే తెలియబడు ఈ శబ్దాది రూప కార్య ప్రపంచమును అనేటటువంటి దేనిని ఉపాసతే సేవించుచున్నారో తెలియచున్నారో, ఇదం నా ఇది బ్రహ్మము కాదు. చూడండి, చాలా చాలా మంచి విషయాలు ఈ శ్లోకం ద్వారా మీరు గ్రహిస్తారు. వివరణ చూడండి. వాక్ ఇంద్రియము శబ్దమును ప్రకటింప సాధనము. వాక్ అనేటటువంటి ఇంద్రియము
శబ్దమును ప్రకటించేటటువంటి ఒక సాధనము. శబ్దం అనేది బయటికి ప్రకటించడం అంటే బయటికి రావడం. దానికి సాధనము వాక్కు. దానిచే శబ్దములు ఉచ్చరింపబడును. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ శబ్దాలు ఉచ్చరిస్తున్నా, మీరు వింటున్నారు ఈ శబ్దం వాక్కు ద్వారా. కావున అది శబ్దమును ప్రకాశింపజేయును, కానీ బ్రహ్మమును కాదు. నేను ఇక్కడ బ్రహ్మను గూర్చి చెప్తున్నా వాక్కు ద్వారా, కానీ మీరు అది వినేంత వరకే అది శబ్దమే. మీరు అట్లా వింటానే అది మీకు బ్రహ్మం అనేది సాక్షాత్కారం కాదు. దాన్ని తెలపడానికి ఒక సాధనం అంతే. అది బాగా అబ్జర్వ్ చేయండి, వినండి. బ్రహ్మమును తెలపడానికి కాదు. బ్రహ్మము శబ్దము కాదు కదా. ఇంతేగాక బ్రహ్మము వాగింద్రియమును నిర్మించి దానిచే శబ్దము పలుకబడుటకు తగిన వ్యవస్థయు ఏర్పరచినది. అయితే ఈ బ్రహ్మము ఏం చేసింది? మనం మాట్లాడడానికి కావలసినటువంటి ఇంద్రియాన్ని తయారు చేసి దాన్ని ఆ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినది బ్రహ్మము. గుర్తుపెట్టుకోవాలి. అందువలననే వాక్కు శబ్దములను ఉచ్చరించునే కాని అన్య కార్యములను ఆచరింపజాలదు. అది వాక్ అనేది కేవలం శబ్దములను మాత్రమే ఉచ్చరిస్తుంది, ఇంకా మిగతా కార్యాలను వాక్కు చేయలేదు. బ్రహ్మ నిర్మితమైన వాగింద్రియముచే ప్రకటితమగు శబ్దము అర్థమును గ్రహింపచేయ సాధనము అగును. అర్థమును ప్రతిపాదించునదియే శబ్దమగునని భావము. అంటే ఇక్కడ మనము చెప్పడము ద్వారా దాని యొక్క అర్థం అనేది మీకు తెలియబడుతుందే కానీ అది అనుభవంలోకి రాదు. ఉదాహరణకు మామిడి పండు చాలా తీయగా ఉన్నది అని మీకు చెప్పాను అనుకోండి, అది శబ్దం వింటారు అంతవరకే. దాని యొక్క అర్థం తెలుస్తుంది, అంటే మామిడి పండు తీయగా ఉంటుంది అని అంతవరకు తెలుసుకుంటారు అంతే. దాని అర్థం అంతవరకే, కానీ దాని యొక్క అనుభవం అనేది వేరు. ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. అనుభవం అంటే ఏంటి? మనం తిని రసం ఆస్వాదించి దాన్ని పొందిన తర్వాత పొందేది అనుభవం. ఇక్కడ బ్రహ్మం అనేది కూడా అంతే. మనము మీకు చెప్పడం ఇక్కడ శబ్దము ద్వారా, వాక్ అనే ఇంద్రియం ద్వారా మనకు అర్థం తెలుస్తుంది, అంటే బ్రహ్మ ఇట్లా ఉంటాడు అని అంతవరకు తెలుసుకుంటాం అంతే శబ్దము ద్వారా. కానీ విన్నంత మాత్రాన్ని అది అనుభవంలోకి వచ్చినట్టు కాదు. మీరు బాగా గుర్తు పెట్టుకోవాలండి ఇది. ఇప్పుడు మీరు క్లాస్ వింటానే మీరు బ్రహ్మను గురించి పూర్తిగా పొందినట్లు కాదు. దాని గురించి తెలుసుకోవడమే అంతే, అంతవరకే. అది తెలపడానికి ఇది ఒక సాధనం అంతే, వాక్ అనేది. ఇక ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు, సారికి వస్తున్నారు పోతున్నారు, అట్లా ఎందుకో డిస్టర్బెన్స్ జరుగుతుందండి. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత అట్లే ఉండండి. సారికి లెఫ్ట్ కావడము అందుకు డిస్టర్బెన్స్ చేయొద్దు. కాబట్టి మీట్లో పెట్టుకొని మళ్ళీ మీ పని మీరు చూసుకోండి అంతే. ఇక్కడ చూడండి, ధ్యానముతో బ్రహ్మమును ఎరిగినటువంటి ఆచార్యులు శబ్దముల ద్వారముననే తమ శిష్యులకు బ్రహ్మమును ఉపదేశింతురు. చూడండి, ఇక్కడ మంచి పాయింట్ ఇది. అయితే ఈ బ్రహ్మమును ఎవరు తెలుసుకుంటారు? ఆచార్యులు. ఎవరు ఆ యొక్క ఆచార్యులు అంటే, ధ్యానము ద్వారా బ్రహ్మమును తెలుసుకున్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు శిష్యులకు ఎట్లా చెప్తారు? బ్రహ్మను గురించి ఎలా చెప్తారండి? స్పందించండి ఎవరైనా. ద్వారా చెప్తారు. ఇదే శబ్దము ద్వారానే చెప్తారు, వాక్కు ద్వారానే అని తెలియజేస్తున్నాడు ఋషి తన శిష్యులకు ఉపదేశం. అంటే ఇప్పుడు నేను అనుభవంలోకి తెచ్చుకున్నానండి పరమాత్మ గురించి, ఆ బ్రహ్మమును నేను పొందాను ధ్యానం ద్వారా. పొందిన తర్వాత నేను ఎలా చెప్పాలి? వాక్కు ద్వారానే చెప్పాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు ఋషి తన శిష్యులకు కూడా
వాక్కు ద్వారానే ఉపదేశము చేయుదురు బ్రహ్మమును గూర్చి. అంతటా ఆ శిష్యులను కూడా తమ బుద్ధి బలమునకు తగినట్లు గురువులు చెప్పినటువంటి శబ్దముల మూలముననే బ్రహ్మమును తెలుసుకొందురు. తర్వాత ఆ శిష్యులు కూడా ఏం చేస్తారు, గురువు ఎట్లయితే చెప్పాడో పాఠము దాని ప్రకారం అభ్యాసం చేసి ఆ యొక్క బ్రహ్మమును ఆ విధంగా సాక్షాత్కారం చేసుకుంటారు. కానీ ఆచార్యోపదేష్ట శబ్దములు శబ్దార్థ సంబంధమును స్మరింపజేయుటకు కారణములు అగును. ఇక్కడ ఆచార్య ఉపదిష్ట శబ్దములు శబ్దార్థ సంబంధమును స్మరింపజేయుటకు కారణములు అగును. బ్రహ్మమును బోధించుటకు సాక్షాత్కారణము కాజాలవు. అంటే మనకు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆచార్యుడు ఏదైతే ఉపదేశం చేసింటాడో అది కేవలము శబ్దార్థములను తెలియజేయడానికి మాత్రమే కారణమవుతుంది, కానీ ఆ బ్రహ్మ సాక్షాత్కారానికి కాదు, అది కారణం కాదు. సత్య శౌచాదులను అలవరుచుకొని అభ్యసించు నిరంతర ధ్యానమే బ్రహ్మ సాక్షాత్కారానికి కారణము కాగలదు. అంటే ఇక్కడ ఋషి చెప్పేది ఏంటంటే, కేవలము వింటానే మీకు బ్రహ్మ సాక్షాత్కారం కాదు. అది ఊరికే గురువు చెప్పినది ఏంటి, నీకు ఇలా జరుగుతుంది, ఇలా చేయాలి బ్రహ్మ సాక్షాత్కారం అని తెలియజేశాడు అంతే. అంటే ఆ శబ్దం యొక్క అర్థాన్ని మాత్రం మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. తర్వాత నువ్వు ఏం చేయాలి, దాని యొక్క ఆ బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనం ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరణ చేయాలి, అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సత్యము శౌచాదులను అలవరుచుకొని అభ్యసించు నిరంతర ధ్యానమే బ్రహ్మ సాక్షాత్కారానికి కారణము కాగలదు. ఇదే కారణం. అనగా గురుపదిష్ట శబ్దములు శిష్య శ్రవణమునకు కారణములు అగును. శ్రవణానంతరమున మననము ధ్యానాదులు ఏర్పడును. అప్పుడు కాని బ్రహ్మ సాక్షాత్కారము కలగజాలదని భావము. అందువలన వాక్కు బ్రహ్మమును ప్రకటింపదని ఉపనిషద్ వాక్య అభిప్రాయము. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పబడుతుందంటే, నిన్న జ్ఞానేంద్రియాల ద్వారా మనం బ్రహ్మను తెలుసుకోలేము అని నిన్నటి శ్లోకం ద్వారా తెలియజేశాడు ఋషి. ఈ రోజు ఏం చేస్తున్నాడంటే, కర్మేంద్రియముల ద్వారా కూడా బ్రహ్మను తెలుసుకోలేమనే విషయంగా మనము వాక్కు ద్వారా తెలియబడదు అనే విషయంగా చెప్తున్నాడు అనమాట. అంటే వాక్కు ద్వారా మనము కేవలం శబ్దార్థ సంబంధాలు మాత్రమే తెలుసుకుంటాం. తర్వాత దాని యొక్క అభ్యాసం అనేది చేయాలి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు. శ్రవణం చేసినంత మాత్రానే బ్రహ్మ సాక్షాత్కారం జరగదు. తర్వాత ఏం చేయాలి, మననం చేయాలి. మననం అంటే చెప్పినటువంటి పాఠాన్ని మళ్ళీ మళ్ళీ మనసులో విచారణ చేయాలి. మననం అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, నిధిధ్యాసనం అంటారు, ధ్యానం చేయాలి. నిధిధ్యాసనం అంటే బాగా విచారణ చేసిన తర్వాత దాన్ని ధ్యానంలో గట్టిపరుచుకోవాలి. అభ్యాసం ధ్యానం చేసినప్పుడు మనం ఏదైతే వింటామో అది గట్టిపడుతుంది, దృఢమవుతుంది. ఆ తర్వాత అది సాక్షాత్కారం జరుగుతుంది. అంతవరకు జరగదు. కేవలం శ్రవణము వింటానే నాకు అంత అర్థమయ్యింది, ఇంకా నేను బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నట్టే అనుకుంటే అది మీ భ్రమ. ఎవరిదైనా సరే లోకంలో అర్థమైతానే మనకు బ్రహ్మ సాక్షాత్కారం ఎట్లా జరుగుతుంది, జరగదు. దాన్ని మననం చేయాలి. నిధిధ్యాసనం అంటే ధ్యానం చేయాలి. తర్వాత సాక్షాత్కారం జరుగుతుంది. ప్రాసెస్ అది. చూడండి, ఈ విధంగా అనేకులు ఈ యథార్థమును తెలుసుకొనక శబ్దమే బ్రహ్మమనియు లోకమే బ్రహ్మమనియు ఎంచి వానిని ఉపాసించుతుందరు. చాలా మంది శబ్దమే బ్రహ్మం అనుకొని ఉపాసన చేస్తున్నారంట లోకంలో. ఋషులు ముందే మనం ఏం తిక్క పనులు చేస్తామో అన్ని ఋషులకు తెలుసు ముందే. మనం చేసే తిక్క పనులన్నీ ఋషులకు తెలిసే వాళ్ళు ఇక్కడ అన్ని రాశారు. ఎవరు బుద్ధి ఉన్నట్టు వాళ్ళు ఈ తిక్క పనులన్నీ చేస్తారని ఋషులు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, ఇట్లా ఇట్లా కాదు అని. కావున దృశ్యమాన ప్రపంచము బ్రహ్మము కాదు,
బ్రహ్మము ఇంద్రియములచే తెలియబడునది కాదని మహర్షి స్పష్టము చేసి ఉన్నాడు. ఈ విధంగా ఈ దృశ్యమాన ప్రపంచం అనేది ఇది బ్రహ్మము కాదు. ఇది ఈ యొక్క బ్రహ్మం అనేది ఇంద్రియములచే తెలియబడినది కాదని మహర్షి యొక్క అభిప్రాయము. కాబట్టి మనం ఇంద్రియాలతో బ్రహ్మను తెలుసుకోలేము. ఒకవేళ ఇంద్రియాలతో తెలుసుకునేటటువంటి ఏంటివంటే ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ శ్లోకం యన్ మనసా అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పబడినటువంటి శ్లోకం ఏంటంటే కర్మేంద్రియముల ద్వారా కూడా మనం బ్రహ్మను తెలుసుకోలేము అనే విషయంగా వాక్కు గురించి చెప్పి ఇంకా మిగతా కర్మేంద్రియాలు కూడా సేమ్ అంతే. అర్థమవుతుందా? కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా, మనం ఒకటి చెప్పాడు, ఇంకా మిగతా 4 కూడా దాంతోకే అన్వయింపజేసుకోవాలి. మిగతా 4 ద్వారా కూడా మనం బ్రహ్మను తెలుసుకోలేము. ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే మనస్సు ద్వారా బ్రహ్మను ఎలా తెలుసుకోలేమా అనే శ్లోకము నెక్స్ట్ ఉంది. యన్ మనసా నా మనుతే ఏ నాహుర్ మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే. చూడండి, యత్ అంటే ఏది, అందరు గుర్తుపెట్టుకోండి. మనసా మనస్సుతో, నా మనుతే సంకల్పము వికల్పములను చెయ్యదో, ఏన దేనిచే, మనః ప్రాణుల అంతఃకరణం మతం తెలియబడుననియో లేక వ్యాప్తమై ఉన్నదనియో ఆహుహు బ్రహ్మవిధులు నుడువుదురో తత్ ఏవ అది ఏ బ్రహ్మము అని త్వం నీవు విద్ధి తెలుసుకొనుము. యదిదం దేనిని ఉపాసతే జనులు ఉపాసించుచున్నారో ఇదం నా ఇది బ్రహ్మము కాదు. చూడండి, ఇక్కడ ముందు శ్లోకంలో కూడా అదే చెప్పాడు. లోకంలో అంత జనులు దేన్ని ఉపాసన చేస్తున్నారు? భౌతిక పదార్థాలు, దృశ్యమాన జగత్తులో, ఈ జగత్తులో కనపడే పదార్థాలను ఉపాసన చేస్తున్నారు. అది బ్రహ్మం కాదు అనే విషయంగా చెప్తున్నాడు ఋషి. ఇట్లా ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకుంటే ఈ ఈ యొక్క జగత్తులో పదార్థాలను దేవుడని ఎందుకు భావిస్తారండి? ఎవరు చదవడం లేదు, వినడం లేదు, ఏదో ఊరికే గుడ్డిగా చేసేస్తున్నారు పూజలన్నీ కూడా. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే భావార్థం మరియు వివరణ. సంకల్పము వికల్పములను వనర్చుటకు గాని సుఖము దుఃఖములను తెలుసుకొనుటకు గాని సాధనముగా ఉపయోగించు మనస్సు అనబడు ఇంద్రియము ఎండు బ్రహ్మమునకు లేదు. అది జీవునికి మాత్రమే మనస్సు అనేది ఉందంట. బ్రహ్మమునకు మనస్సు అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. అది జీవునికి కూడా భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే మనకు సుఖ దుఃఖాలు తెలియాలి. అలాగే సంకల్ప వికల్పములను చేసేది కూడా మనస్సే. నువ్వు ఒక పని చేయాలని, ఇప్పుడు మీరు గూగుల్ మీట్ కు అటెండ్ కావాలి అని మీరు దేని ద్వారా అటెండ్ అయ్యారు? మనస్సు ద్వారా అటెండ్ అయ్యారు. మనస్సే చెప్తుంది ఇవన్నీ కూడా. నువ్వు ఆ యొక్క గూగుల్ మీట్ కు పోయిరా, అటెండ్ కా అని నీకు మనస్సు చెప్తుంది. అలాగే వికల్పం, కొంతమంది చూసింటారు మెసేజ్, గూగుల్ మీట్ మెసేజ్ గ్రూప్ లో వచ్చింటారు, చూసింటారు, అందరూ కేనోపనిషత్తు అటెండ్ కండి అని మెసేజ్ పెట్టాను, చూసి ఉంటారు. వికల్పం, ఏం అటెండ్ అవుతావు లేని వికల్పం చేస్తారు, దాన్ని వదులుకుంటారు. ఇది చేసేది ఏంటి? మనస్సు. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా అన్నప్పుడు, ఒకవేళ అర్థమైందంటే దాంతో అట్లా ఒక బటన్ గుర్తు ఇట్లా సింబల్ ఉంటుంది, అది మీరు నొక్కండి, అప్పుడు అర్థమైనట్టు. అమ్మాయి భారతీయ నొక్కింది చూడండి, అట్లా. చూడండి అక్కడ. సరేలేండి, మళ్ళీ నొక్కుదురు. ఇప్పుడు ఎందుకు ఏదో నొక్కడంలో ఒకటి పోయి ఒకటి నొక్కితే ఇబ్బంది. వద్దులేండి శ్రీనివాస సార్, మీరు చెయ్యెత్తినారు పైకి. సార్ మ్యూట్ బటన్ పక్కనే ఉంది చూడండి సార్.
సరేలేండి, మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ చూద్దాం. ఈ విధంగా అందువలన బ్రహ్మము మనస్సుతో ఆలోచింపదు. బ్రహ్మం అనేది మనస్సుతో మనము ఆలోచించేది కాదు. సంకల్ప వికల్పములను చేయదు, నిశ్చయింపదు. అయినను సర్వజీవుల యొక్క మనస్సుల యందు వ్యాప్తమై ఉండి వానిని ఎరుగుచుండును. కావుననే బ్రహ్మము మనీషి అని ఈశావాస్య ఉపనిషత్తులో వర్ణింపబడినది. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, బ్రహ్మం అనే దానికి మనస్సు అనేది లేదు, అది మనస్సుతో ఆలోచించేది కాదు. బ్రహ్మం అనేది, బ్రహ్మం అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మము అనే పదము దేవునికి ఉంది. ఈ ఉపనిషత్తులో ఋషి ఏం చేశాడంటే అన్ని బ్రహ్మ పదంతోనే వాడాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులలో ఏముంటుంది, ఈశ్వరుడు అని వాడతారు ఋషులు. ఈ ఋషి ఏం చేశాడంటే బ్రహ్మము అనే పదం వాడాడు. చాలా గొప్ప పదం అండి బ్రహ్మం అనేది, చాలా పెద్ద పదం ఇది. ఇక్కడ చూడండి, బ్రహ్మమునకు మనస్సుతో ఆలోచించాల్సిన అవసరం లేదు. సంకల్ప వికల్పములను చెయ్యదు. బ్రహ్మము మనలాగా నిశ్చయించదు. అయినను సర్వజీవుల మనస్సుల యందు వ్యాప్తమై ఉండి వానిని ఎరుగుచుండును. అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి పాయింట్. బ్రహ్మం ఏం చేస్తుంది, దానికి మనస్సు లేకపోయినా సర్వజీవుల యొక్క మొత్తం ఎన్ని జీవులైతే ఉన్నాయో అన్ని జీవుల మనస్సుల యందు వ్యాప్తమై ఉండి వానిని ఎరుగుచుండును. అది తెలుసుకుంటుంటుంది. అన్ని జీవుల మనస్సులో వ్యాప్తమై ఉంటుందంట బ్రహ్మం. సర్వజీవుల యందు కూడా, ప్రతి జీవుని మనస్సులో కూడా బ్రహ్మం ఉంటాడు. ఆ మనస్సుల యందు వ్యాప్తమై ఉండి దానిని ఎరుగుచుండును. ఆ వారు చేసే ఆలోచనలు సంకల్ప వికల్పాలను తెలుసుకుంటుంటుంది. ఎరుగుచుండును, తెలుసుకొనును. ఇక ఇలా తెలుసుకుంటే ఏ వ్యక్తి అన్నా పాపం చేయడానికి పూనుకుంటాడా అండి? బ్రహ్మము మనస్సులో ఉండి మనల్ని చేసే సంకల్ప వికల్పాలను బ్రహ్మము చూస్తున్నాడు, బ్రహ్మము తెలుసుకుంటున్నాడు, ఈశ్వరుడు అనుకుంటే ఇంక ఎవడన్నా పాపపు ఆలోచన వచ్చినప్పటికీ అరే దేవుడు చూస్తున్నాడు కదా నేను చేసే ఆలోచన అని అక్కడే తుంచేస్తాడు, తెలియడం లేదు. అందుకే ఇలా ఋషుల ద్వారా ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం పొందాలి. అప్పుడు మనకు మనస్సులో, ఇప్పుడు మీరు విన్నారు, ఎప్పుడైనా మీకు పొరపాటున ఏదైనా ఒక చెడు సంకల్పం ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు ఇది గుర్తుకొస్తుంది. అరే బ్రహ్మము మనస్సులో వ్యాప్తమై ఉన్నాడు కదా, మరి మనం చేసేది చెడు ఆలోచన కదా, ఇది భగవంతునికి తెలుస్తుంది కదా, ఆయన తెలుసుకుంటుంటాడు కదా, దీన్ని చేయకూడదు అని వెంటనే మీరు ఆఫ్ చేస్తారు, దాన్ని అక్కడే తుంచేస్తారు. చెడు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని తుంచేస్తారు. అటువంటి శక్తి మనకి ఎప్పుడు వస్తుంది, ఇటువంటి సత్సంగాలు విన్నప్పుడు వస్తుంది. ఊరికనే రాదు. ఊరికనే నువ్వు తుంచేయలేవు మనస్సులో దాని ఆలోచనను. అది కర్మ రూపంలో మారి, ఆ కర్మ చేసిన తర్వాత దుఃఖంగా మారి, అప్పుడు అనుభవించిన తర్వాత ఇది చేయకుంటే బాగుందివే అని అప్పుడు అనుకుంటావు అన్నమాట. సత్సంగాలు వినకపోతే, వింటే మనస్సులోనే తుంచేస్తారు. ఎంత అద్భుత లాభం కలుగుతుందంటే సత్సంగాల వల్ల అంత అద్భుత లాభం కలుగుతుంది. ఇక దేని వల్ల కూడా కలగదండి. ఎంత తొందరగా జీవితం మారుతుందంటే అంత మార్పు వస్తుంది సత్సంగాలు పాల్గొంటే. ఇట్లా సత్సంగం అంటే ఇప్పుడు ఇంతే, ఇంకా గూగుల్ మీట్లే అనుకోండి. ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, భక్తులు, జిజ్ఞాసువులు. ఇంకా మనము అక్కడే మనం అటెండ్ అవుతుండాలి అంతే. గూగుల్ మీట్ లోనే మనం సత్సంగాలు ఇప్పుడు, ఎందుకంటే దేవుడు మనకు ఈ విధంగా టెక్నాలజీ ఇచ్చాడు, దీన్ని ఈ విధంగా సత్సంగం మనకు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మము మనీషి అని ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడింది. అంటే బ్రహ్మం అనేటటువంటిది అన్ని సర్వ జీవుల యొక్క మనస్సులో వ్యాప్తమై ఉంది కాబట్టి
ఆ బ్రహ్మమునకు మనీషి అని పేరు వచ్చినది. ఇట్లే మరి ఒక ఎడ బ్రహ్మము మనసో మనః, మనస్సునకు మనస్సు అని చెప్పబడినది. అనగా బ్రహ్మం అనేది వ్యాపకము కావున జీవుల మనస్సుల యందు అంతటా తాను ఉండి వానికి సంకల్ప వికల్పాదులను ఉనర్చుటకు వలయు శక్తి ఇచ్చునది కూడా బ్రహ్మమే అని భావము. చూడండి, ఇక్కడ మన మనస్సుకు కూడా ఈ శక్తి అనేది బ్రహ్మము ద్వారానే వస్తున్నది. సంకల్ప వికల్పాలు చేసే శక్తి మనస్సుకి ఎక్కడుందంటే అది బ్రహ్మము ద్వారానే వచ్చింది అని ఋషి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మిగిలినటువంటి భాగము పూర్వమున వ్యాఖ్యానించినట్లు మనము తెలియనగును. ఈ విధంగా మనస్సు ద్వారా కూడా మనము బ్రహ్మను తెలియలేము. అంటే ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నాడు. జ్ఞానేంద్రియముల ద్వారా బ్రహ్మమును తెలియలేము, ఎరుగలేము. అలాగే కర్మేంద్రియముల ద్వారా బ్రహ్మను ఎరగలేము. అంతరింద్రియమైనటువంటి మనస్సు ద్వారా కూడా బ్రహ్మను మనము ఎరుగజాలము అనే విషయంగా. ఎందుకు ఎరగజాలమంటే ఇవన్నీ కూడా మనము జగత్తును తెలుసుకునేదానికి సాధనాలే గాని బ్రహ్మ తెలుసుకునేదానికి సాధనాలు కాదు అనే విషయంగా ఋషి స్పష్టంగా ఇంత సరళంగా అర్థమయ్యే విధంగా నీట్గా చెప్పాడండి. ఇంత చిన్నగా అర్థమయ్యే విధంగా కూడా చెప్పినా కానీ మనం అర్థం చేసుకున్నాక కూడా అర్థం చేసుకున్నాక కూడా ఇంకా భౌతిక పదార్థాలనే పట్టుకొని ఇవే దేవుళ్ళు, ఇవే ఇంకా మన బ్రహ్మము, ఇదే ఈశ్వరుడు అనుకొని అదే పూజలు అదే వ్రతాలు చేస్తే ఇంకెవ్వరూ బాగు చేయలేరండి. మనం ఏదైతే అర్థం చేసుకున్నామో అది మనము దాన్ని ఖచ్చితంగా మనము ఆచరణలో ఇంప్లిమెంట్ చేసేది వెంటనే జరగాలి. ఈ దృశ్యమాన జగత్తులో ఉండే పదార్థాలన్నీ బ్రహ్మము కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనము చూసేటి వినేటివి ఏవైనా సరే ఈ జగత్తులో ఉండేటివన్నీ అవి బ్రహ్మం కాదు, దానికి భిన్నమైంది బ్రహ్మం. ఆ తత్వాన్ని మనం తెలుసుకునే దానికే ఋషి ఇవన్నీ కాదు, దీంతో తెలుసుకోలేవు అని మొట్టమొదట ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత చిట్ట చివరగా మనం దేని ద్వారా ఎలా పొందాలనే విషయంగా తెలియజేస్తాడు. ఈరోజు మనము కర్మేంద్రియముల ద్వారా తెలుసుకోలేము బ్రహ్మను, అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు ద్వారా కూడా బ్రహ్మను తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము అనే విషయంగా కూడా చెప్పాడు. ఎందుకంటే బ్రహ్మమునకు మనస్సు అనేది లేదు, అది జీవునికి మాత్రమే మనస్సు అనేది ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి ఆ మనస్సుతో మనం ఏం తెలుసుకుంటాం? సుఖ దుఃఖాలను తెలుసుకుంటాం. సంకల్ప వికల్పాదులను చేసేది మనస్సుకున్నది, అంతవరకు మాత్రమే అది సాధనము. కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు మనం తెలుసుకుందాం. మిగతావి రేపటి సత్సంగంలో తెలుసుకుందాం అన్నీ. ఎందుకంటే చాలా తక్కువ టైం అనేది మనం తీసుకున్నాం, 1/2 అవర్ అనుకున్నాం. ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది పాపం అందరికీ, అందుకోసం ఒక 1/2 అవర్ కేటాయించుకున్నాము. ఇక ఏదైనా ప్రశ్నలు ఎవరికైనా ఇప్పుడు చెప్పిన దాంట్లోనే అడగండి. ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్లోనే డౌట్లు అడగాలి. మీకు వేరే డౌట్లు ఏవైనా ఉంటే దానికి ఒకరోజు సపరేట్గా కేటాయించుకుందాం. ఎందుకంటే ఈ వీడియో అనేది మనం యూట్యూబ్లో పెడుతున్నాం, అది సబ్జెక్ట్కే ఉండాలి. వినే వాళ్ళకు అది బోర్ లాగా అనిపించకూడదు. వేరే ఏవేవో మన మనసులో దండిగ సందేహాలు ఉంటాయి అనుకోండి, అవి నోట్ చేసుకోండి. ఒకరోజు సపరేట్గా సందేహాలు సమాధానాలని ఒక క్లాస్ తీసుకుందాం, ఆ రోజు సరిపోతుంది. ఏమో అర్థమవుతుంది అందరికీ నేను చెప్పిన విషయము? మనం సబ్జెక్టులో ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకుంటే శాంతి పాఠంతో క్లాస్ ముగిస్తాం. గురుజీ, బ్రహ్మమునకు మనీషి అని పేరా, మనిషి అని పేరా? మనీషి నీకు దీర్ఘం అంటే అర్థం అది మనీషి. నీకు దీర్ఘమే, షీకి కూడా దీర్ఘమే. మనీషి ఎందుకు అట్లా మనీషి అంటే
అన్ని జీవుల మనస్సులో వ్యాప్తమై ఉండువాడు కాబట్టి మనీషి. సర్వజీవుల మనస్సులో వ్యాప్తమై ఉన్నాడు బ్రహ్మం, అందుకు ఆ పేరు వచ్చింది అతనికి మనీషి అని. మనీషి. ఓకే మా, ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఊరికే ఏదేదో అడగద్దు. నిజంగా కరెక్ట్ గా మీకు డౌట్ ఉంటే అడగండి, లేదంటే అడగద్దు. ఊరికి ఏమంటే డౌట్లు అడగద్దు. అందరికి అర్థమైందంటే ఒకసారి సింబల్ చూపించండి, శాంతి పాఠం చేద్దాం. ఏం కృష్ణమూర్తి గారు, అలాగే భరత్ చంద్ర ప్రదీప్, నిన్న కూడా మీరు భరత్ చంద్ర ప్రదీప్ గారు వచ్చారు. మీరు ఎక్కడండి భరత్ చంద్ర ప్రదీప్? ఓకే కృష్ణమూర్తి గారు, మీకు అర్థమైంది కదా? ఓం నమస్తే కృష్ణమూర్తి. నమస్తే గురువు గారు. అర్థమైంది కదండి మీకు? నమస్తే అండి. అర్థమైందండి. వాక్యం చెప్తా, అదే కదా మీరు చెప్పింది. ఇప్పుడు గురువు గారి ద్వారా నిన్న కూడా వాయిస్ కొద్దిగా ఒక్క నిమిషం అండి కృష్ణమూర్తి గారు. ఏదైతే మనం శబ్దము నేర్చుకుంటామో ఆ శబ్దాన్ని సాధన చేయడం వల్ల భగవంతుని తెలుస్తుంది. ఎక్కడో మీ వాయిస్ కొద్దిగా నిన్న కూడా డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. డిస్టర్బ్ అయింది, చెప్పండి. డిస్టర్బ్ అయింది. ఓం, మీరు మైకు బాగా దగ్గరగా ఉంచి మాట్లాడండి, అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఓం. సిగ్నల్ వల్ల ఇది సిగ్నల్స్ వల్ల అట్లా అవుతున్నట్టున్నది. వర్షం ఉంది ఇక్కడ. ఓకే ఓకే, నిన్న కూడా కొంచెం డిస్టర్బెన్స్ లాగానే వినపడింది వాయిస్. ఓకే, ఏమన్నా సందేహం ఉందా అండి? సిగ్నల్ వల్ల శబ్దం ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు శబ్దం గురించి అడుగుతున్నారు, ఆడ శబ్దం కూడా సరిగా లేదు. అవునండి అవునండి, మీ ఉపన్యాసం కూడా వింటున్నప్పుడు సందేశం కాదు అంటే స్పష్ట కొరపడినా నేను. ఇప్పుడు గురువు గారి నుంచి శబ్దం అవును, అంతే ఫలితం. సరే అండి, మీరు నెక్స్ట్ టైం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి, ప్రయత్నించండి. శాంతి పాఠంతో ప్రయత్నం చేద్దాం. శాంతి పాఠంతో కార్యక్రమం, శాంతి పాఠం ద్వారా ఈ యొక్క సత్సంగాన్ని ముగింపు చేస్తున్నాం. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే మా అందరికి. చాలా చాలా మీ అందరికీ మరీ ధన్యవాదములు. ఓం శుభం. ఓం నమస్తే, ధన్యవాదండి. నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే.